ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులకు పవిత్ర ప్రసాదమైన తిరుమల లడ్డూలో జంతు కొవ్వు, పామాయిల్ కలిపిన కల్తీ నెయ్యిని ఉపయోగించిన కేసులో తొలి రాజకీయ అరెస్టు జరిగింది. టీటీడీ మాజీ చైర్మన్ జగన్ బాబాయి, వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ అప్పన్నను సిట్ అరెస్టు చేసింది. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో అప్పట్లో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పాత్రపై సిట్ ఆరా తీసింది. ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా డైరీ, తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ, ఈ రెండింటికి మధ్యవర్తిగా పనిచేసిన తిరుపతికి చెందిన శ్రీ వైష్ణవి డైరీలకు కాంట్రాక్టులు దక్కడంలో సుబ్బారెడ్డి పిఏ అప్పన్న కీలక పాత్ర పోషించినట్లు తేలింది. ఈ ఏడాది జూన్లో 2 రోజుల పాటు ఆయన్ను తిరుపతిలోని సిట్ కార్యాలయంలో విచారించారు. దీనిపై అప్పన్న హైకోర్టుకు వెళ్లడంతో 2025 జూలై 10న హైకోర్టు సిట్ దర్యాప్తుపై స్టే విధించింది. సెప్టెంబర్ చివరి వారంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తును తిరిగి ప్రారంభించారు. 2 రోజులుగా అప్పన్నను సిట్ విచారిస్తోంది. అయితే అధికారుల ప్రశ్నలకు ఆయన సరిగా సమాధానాలు ఇవ్వకపోవడంతో రాత్రి అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. అప్పన్న అరెస్టు తర్వాత కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డిని కూడా త్వరలోనే విచారణకు పిలిచే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాకు చెందిన అప్పన్న 2014లో వైవి సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి 2024 ఎన్నికల ముగిసే వరకు ఆయనకు పిఏగా కొనసాగారు. ఢిల్లీలో సుబ్బారెడ్డి వ్యవహారాలు చక్కబెట్టడమే కాకుండా జగన్ పాలనలో ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రోటోకాల్ ఓఎస్డీగాను బాధ్యతలు నిర్వహించారు.